హలో రమణయ్య. హలో ఏమావా? కాదురా మీ అమ్మోళ్ళ ఇంటికి ఏమో అలిగిపోయినావన్నా? నీకు చెప్పినారు? నా కూతురు నీ పెళ్ళావురా. మడేంటి చీటికి మడికి ఒకటే మడి కొట్లాడుతూ ఉంటే అలిగిపోరా? కాదురా పెళ్ళాంకు కోపం వచ్చి ఒక మాట మాట్లాడితే సర్దుకొని పోతా ఉండాలిరా మొగుడు. 4 ప్యాంట్లు 3 చొక్కాలు అన్ని సర్దుకొని ఇంటికి వచ్చింది మా అమ్మోళ్ళకి. కాదురా మీ అమ్మ మీ నాయన ఏమంటున్నారు? మీకు మొగుడు కావాలని ఎప్పుడే ఇంటికాడికి వచ్చలేరా? అంతవరకు నీ పిల్లం కాడికి బాగుతాని మా అమ్మోళ్ళు గట్టిగా పట్టుకున్నారు. కాదు మామ, మీ కూతురు ఏమంటా ఉన్నది? నా కూతురు ఏ విధంగా అలిగిపోయినాడో అదే విధంగా మళ్ళీ ఎన్నికి రావాలా? నేనుగా బాగా అంటా ఉన్నదా? ఏం చేశాను నేను? మీ కూతురు నోటుకొచ్చేట్టు మాట్లాడుతూ ఉంటే ఎన్ని రోజులను పడేను మామ. కాదురా ఎన్ని రోజులు అలిగున్నా కూడా ఏదో ఒక రోజు పెళ్ళం కాడికి రావాల్సిందే కదరా. ఓ నాయన నేను రాను మామ. మీకు మొగుడు కావాలనుకుంటే మా అమ్మోళ్ళ ఇంటికాడికి వచ్చి మా అమ్మ మా నాయనతో మాట్లాడి నన్ను తోడుకోమని చెప్పొచ్చా నేను? కాదురా మీ ఆలు మొగులుగా ఒకటేమని ఏమిటికి ఉంటాయిరా అసలు? మీ కూతురి నాయన ఇంట్లో కూర్చుంటా అంటే ఒకటేమని కొనుక్కుతూ ఉంటుంది. అన్నం తినేటప్పుడు కొనుక్కుతూ ఉంటుంది, నీళ్ళు తగ్గేటప్పుడు కొనుక్కుతూ ఉంటుంది, నిద్రపోయేటప్పుడు కొనుక్కుతూ ఉంటుంది. ఏదో ఒకటేమని కొనుకేది ఎవరు పడతాడు? కాదురా అందుకని గుడ్డలన్నీ సర్దుకొని బ్యాగ్ వేసుకొని అలిగి దింకొని మా అమ్మ కాడ కూర్చున్నాను. నాకేమి ఏడైనా ఉంటామమ్మ. నేను మా పెద్దమ్మ వాళ్ళ కాడికి పోయి 2 రోజులు ఉంటా. మా పెద్దమ్మ కొడుకున్నాడు చిన్నోడు, ఓడి కాడికి పోయి 2 రోజులు ఉంటా. నాకేం బైబిలా? ఏడైనా ఒక పెడస పెడతారు నాకు. స్వామి ఇంకా రారా నాయన అలిగింది చాలు ఇంటికి. నేను రాను మామ. మీ కూతుర్నే వచ్చే మా అమ్మతో మా నాయనతో మాట్లాడి నన్ను తోడుకోమని చెప్పొచ్చా నేను సంసారానికి? సర్లేరా ఇప్పుడు నా కూతురు తోడుకొని వచ్చాలేరా? అంటే వచ్చేటప్పుడు 10 మందిని పెద్ద మనుషులు తోడుకోండి రా. సరేలేరా ఫోన్ పెట్టేయా.